ముస్లింలపై బ్యాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు అక్కడ కోర్టుల ముందు నిలబడడం లేదు. ట్రంప్ జారీ చేసిన ఇమిగ్రేషన్ ఆర్డర్పై సియాటిల్ కోర్టు స్టే విధించింది. 7 దేశాల ప్రజలపై ప్రెసిడెంట్ జారీ చేసిన ఉత్తర్వులకు బ్రేకులు పడ్డట్టయింది. తమ ఆదేశాలు అమెరికా మొత్తానికి వర్తిస్తాయని కోర్టు తేల్చి చెప్పింది. ముస్లింలపై బ్యాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు అక్కడ కోర్టుల ముందు నిలబడడం లేదు. ట్రంప్ జారీ చేసిన ఇమిగ్రేషన్ ఆర్డర్పై సియాటిల్ కోర్టు స్టే విధించింది. 7 దేశాల ప్రజలపై ప్రెసిడెంట్ జారీ చేసిన ఉత్తర్వులకు బ్రేకులు పడినట్లయింది. తమ ఆదేశాలు అమెరికా మొత్తానికి వర్తిస్తాయని కోర్టు తేల్చి చెప్పింది. It's obviously a historic decision and an important one for the rule of law and for the people of the state of Washington and the people of our country. I said from the beginning, it is not the loudest voice that prevails in a courtroom. It's the Constitution. Judge Robart's decision, effective immediately, effective now, puts a halt to President Trump's unconstitutional and unlawful executive order. I want to repeat that. It puts a stop to it immediately. We're a nation of laws. Folks may not everybody may like this decision. I'm certain the president will not like this decision. But it is his job, it is his responsibility, it is his obligation as our president to honor it. And I'll make sure he does. ముస్లింలపై బ్యాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు అక్కడ కోర్టుల ముందు నిలబడడం లేదు. 7 ముస్లిం దేశాల ప్రజలు తమ భూభాగంలోకి అడుగు పెట్టొద్దంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీసా బ్యాన్పై అమెరికాలో భారీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రజలకు ప్రతిపక్ష డెమోక్రాట్లు మద్దతు పలుకుతున్నారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలు తమ భూభాగంలోకి అడుగు పెట్టొద్దంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీసా బ్యాన్పై అమెరికాలో భారీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రజలకు ప్రతిపక్ష డెమోక్రాట్లు మద్దతు పలుకుతున్నారు. వీసా బ్యాన్పై ట్రంప్కి తగిలిన రెండో ఎదురుదెబ్బ ఇది. ఇంతకుముందు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ట్రంప్ ఆర్డర్పై స్టే ఇచ్చింది. ట్రంప్ నిర్ణయం తర్వాత ముస్లిం దేశాలకు చెందిన శరణార్థులను ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుంటున్నారు అధికారులు. న్యూయార్క్లోని జాన్ కెనడీ ఎయిర్పోర్ట్లో హమీద్ ఖలీద్, సమీర్ అనే ఇద్దరిని అధికారులు అడ్డుకోవడంపై ఏఎల్సీయూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై స్టే ఇచ్చింది.